మర్చిపోయచ్చు. కానీ యాన్సిలరీ ప్రొడక్ట్స్ కింద ఉన్న రెండింటి కాస్ట్ చూసుకుంటే దట్ ఇస్ ద ప్రాఫిట్ మాడ్యూల్. అంచేత మీరు వాళ్ళు తక్కువ కాస్ట్ ఇవ్వగలుగుతున్నారు అనేది ఎవరైనా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. తర్వాత ఇంత లంసమ్ మిల్క్ ప్రొడక్షన్ సబ్మిట్ చేసే వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడ లేవు సార్. ఈ డైరీ ప్రొడక్ట్స్ లో నిక్కచ్చిగా అవే పాలేద్దాం అన్నది ఊహకందని పరిణామం. సో కానీ ఖచ్చితంగా వీటిల్లో ఈ పాల పొడితోనూ వీటితో తయారు చేసే ఉదంతాలు అందరికీ తెలిసిన విషయం. కానీ దీనికి వచ్చరకల్లా దాన్ని బూమరాంగ్ చేసుకునే విషయంలో హెరిటేజ్ అనే సంస్థ చుట్టూగా జరుగుతున్న రాజకీయ చతురత, ముఖ్యంగా హిందాపూర్, నెక్స్ట్ అక్కడ బోలేబాబా, ఇవన్నీ అనుబంధ సంస్థల కింద వాళ్ళు మెమరాండం ఆర్టికల్స్ లోను ఆ రోజుకి సబ్మిట్ చేసిన అన్ని విషయాల్లోనూ వాళ్ళు కేటగిరికల్ గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఓవర్ నైట్ పరిణామంలో 17వ నెంబర్ ఉన్న హిందాపూర్ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కింద ఎస్టాబ్లిష్ చేయడం. దీస్ ఆర్ ఆల్ ఇంటర్నల్ గా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. తర్వాత దీని అంతటికన్నా ముందు కేరళ ప్రభుత్వం, ఇఫ్ యూ కెన్ రియల్లీ రీకలెక్ట్, 1 lakh పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ చేసింది. బోలే బాబానే హర్ష ఫ్రెష్ అని కూడా చెప్తున్నారు జగన్ గారు. ఇదే సంబంధించిన విషయంలో వాళ్ళకి 4 పేర్లు మార్చుకుంటూ టెండర్లు వేస్తారు. మీరు తిరుమల ప్రస్థానం కనుక గమనించగలిగితే ఎవ్రీ 6 months కి ఒక టెండర్ కి ఒకరిని కన్ఫర్మ్ చేస్తారు. ప్రధానికి నందిపాల్ ఉంది. వాళ్ళు మీరు చూసుకుంటే కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న నందిపాల్, లేదా మన విజయ డైరీ ఆంధ్రప్రదేశ్, ది కెనాట్ ప్రొడ్యూస్ దట్ మచ్ అన్నది వాళ్ళ కేటగిరీలో 10 మెట్రిక్ టన్నులు ఎంతో సబ్మిట్ చేయగలం, అంతకన్నా ఇవ్వలేము అన్న దగ్గరే వీళ్ళకి మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ రూపంలో వచ్చినవి ఇవన్నీ చూసుకోండి కావాలండి. ముఖ్యంగా హిందాపూర్ మీద వచ్చే అప్రిహెన్షన్స్ ఏంటంటే, ఇఫ్ యూ రీకలెక్ట్ 2016 లో దీన్ని సస్పెండ్ చేశారు, బ్లాక్ లిస్ట్ పెట్టారు. స్పాన్ ఆఫ్ నో టైం వీళ్ళు రెండో అర్హత సంపాదించుకుని లోపలికి రాను, ఇది కంటిన్యూస్ గాను. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చి రాగానే మళ్ళీ హిందాపూర్ సిద్ధమైపోయింది. సో హెరిటేజ్ అన్న పేరు కాకుండా హిందాపూర్ త్రూగా చేస్తున్న దాని మీద ఆ ఎయిర్ నీడ్స్ టు బి క్లియర్డ్. నాది కాదన్నది కాదు కదా. ఇప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో కేటగిరికల్ హిందాపూర్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ హెరిటేజ్ అనేది కేటగిరికల్ ఎస్టాబ్లిష్ చేయాలి. సెబీలో చూస్తే షేర్ హోల్డర్స్, మోస్ట్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో హిందూపూర్ కి, హెరిటేజ్ లో కూడా వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మే ఏదో పేరు ఉందండి, వాళ్ళ ఇంటి పేరు, ఆ మీద ఎన్నో షేర్స్ ఉన్నాయండి, జాగ్రత్త చూసుకోండి. సో ఇవన్నిటితోనూ ఆ ఎయిర్ క్లియర్ చేయవలసిన బాధ్యత. ఎందుకంటే అది నాకు తెలిసి ఒక దగ్గర 3 దశాబ్దాల పైన ఉన్న హెరిటేజ్ సంస్థ. ఎవరికైనా బాధ ఉంటుంది, ఆ హెరిటేజ్ సంస్థకి మచ్చ కలిగితే ఒక బాధాకరంగానే ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ సినారియోలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతున్న ఎస్టాబ్లిష్మెంట్స్ లో రిజెక్టెడ్ కంటైనర్స్. ప్రసాద్ గారు నిన్న సుదీర్ఘంగా 3 గంటల సేపు మాట్లాడారు. మాట్లాడే క్రమంలో కొంత హాస్యాన్ని కూడా పండించిన పరిస్థితి కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను కొంచెం తెలుగులో వీక్ అని చెప్పడాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఆయన అంటే పై చదువులకి అక్కడ విదేశాల్లో చదువుకున్నందుకు అనుకోవాలా? ఎందుకు నేను తెలుగులో వీక్ అన్నారంటే ఏం చెప్పు? ఒక ముఖ్యమంత్రి నేను తెలుగులో వీక్ అని చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? దేశంలో చదువుకోలేదు, మా వాడు చదువు అవ్వలేదు వెనక్కి వచ్చేసాడు అని చెప్పింది రాజశేఖర రెడ్డి గారి స్టేట్మెంట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మర్చిపోతే నేనేం చేయలేదు. విదేశాల్లో చదువుకుంది లోకేష్ గారు, మీరు అది గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి చదువు మధ్యలో నా వల్ల కాలేదని చెప్పి వెనక్కి వచ్చాడు. నా సామాన్యంగా రాయటంకి వచ్చేటప్పుడు నేను తెలుగు వీక్ అంటారు, మాట్లాడటంలో కూడా నేను తెలుగు వీక్ అనేటప్పటికీ కొంత హాస్యం పడినట్టు అయింది దాన్ని నిన్న, కాదంటారా? మీకు జగన్మోహన్ రెడ్డి ఏడ్ చేసిన హాస్యమే కాబట్టి, మీకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏడ్ చేసినా మీకు పర్లేదు కాబట్టి బయట ట్రోల్ అవుతుంది సార్ పరిస్థితి కదా. నేను తెలుగు బాగా మాడతాను కదా, ఒప్పుకుంటారు కదా మీరు. నేను తెలుగు రాయలేదు, ఆబ్వియస్లీ బాగా మాట్లాడతారు, అదే బాగానే మాడతాను నాకు తెలిసి. నేను నోచ్ ఫర్ ఇట్, బట్ నేను రాయలేను. ఒకటి ఉంటుంది సార్, దెర్ ఇస్ నథింగ్ బట్ వాట్స్ రాంగ్ ఇన్ యాక్సెప్టింగ్. సో దాన్ని మీరు కామెడీగా తీసుకుంటే నేనేం చేయలేను. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో లోకేష్ గారు కూడా కొన్ని పదాలు తొట్టుబాటు అవుతుంటాయి. ఈ తెలుగు భాష అనేది చాలా స్వచ్ఛమైన భాష సార్. ఇట్స్ నాట్ సో ఈజీ టు టాక్. బాలకృష్ణ గారు చూడండి, అనర్గళంగా కొన్ని పద్యాలు మాట్లాడుతుంటారు, బట్ యు రియల్లీ ఆస్క్ హిమ్ టు మేక్ ఎ సెంటెన్స్, ఆ మధ్యలో ఎన్ని పాజలు ఉంటాయి చూడండి. సో అంత ఈజీ కాదు సార్. అంచేత మనం కొంతమంది నత్తితో మాడింది, బొత్స సత్యనారాయణ గారికి ఆయనకి పక్షవాతం వచ్చింది పాపం, నోటికి చేతికి. ఆయన కొన్ని మాట తీరు సరిగ్గా ఉండకపోవచ్చు, దాన్ని మనం అవహేళన చేస్తే ఎట్లా? అది తప్పు కదా. నేను అవి చెప్తున్నాను. చేత పదాన్ని మనం అవతల వ్యక్తికి అర్థమయ్యే రీతిలో మనం చెప్తున్నామా లేదన్నది చూసుకోవాలి తప్ప దాంట్లో డెన్సిటీలకు పోయి ఆ పదాన్ని పీకిలాడుకుంటే ఈ జన్మకు అవుతుంది. ఎందుకంటే ఎవరు అంత పరిపక్వతతో తెలుగు మాండలికాన్ని చాంటి కోటేశ్వరరావు గారు లేకపోతే మన వీళ్ళలాగా పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పే వాళ్ళకి ఎవరు మనం మాట్లాడలేము సార్. ఈజీ కాదు. ఆ భాష మీద పట్టు సాధించడం అంటే చాలా కష్టం. దేశ భాషలంతా తెలుగు లెస్స అని వద్దనే అనలేదు. చేత యాక్సెప్టెన్స్ ఇస్ నాట్ ఎ రాంగ్. ఇప్పుడు సంస్థాగత ఎన్నికల గురించి ఇప్పటికైతే బలంగా ఇప్పుడు గతంలో సీట్లన్నీ కూడా వైసీపీకి మున్సిపాలిటీలో బలం ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఒకవేళ ఇప్పటికిప్పుడు లోకల్ ఎలక్షన్లు జరిగితే వైసీపీ తన యొక్క పట్టును కోల్పోయే అవకాశం ఉందంటారా? సార్ ఇది ప్రజాస్వామ్యం సార్. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో హైపోథెటికల్గా గవర్నమెంట్ కి అడ్వాంటేజ్ ఉంటుందా, అపోజిషన్ కి అడ్వాంటేజ్ ఉంటుంది అంటే లోకల్ బాడీస్ ఎప్పుడు గవర్నమెంట్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉంటుంది. పైపెచ్చు
దాని రీతిని ఈజీగా రీడ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఉదాహరణకి సర్పంచ్ ఎలక్షన్స్ పెడతారు. సర్పంచ్ ఎలక్షన్స్ అవుట్కమ్ మీద నెక్స్ట్ జరిగే మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్స్ దే కెన్ ఈజీలీ అసెస్ అండ్ వేర్ ద వీక్ పాయింట్స్ అన్నిటిని అడ్రస్ చేసుకోవడానికి, ఆ రెక్టిఫికేషన్స్ కి అండ్ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో పనిచేయడానికి వాళ్ళకి మాత్రం వెసులుబాటు. పొజిషన్ పార్టీస్ అంటారా, ప్రభుత్వ లోపాలని వేలెత్తి చూపించుకుంటూ ముందుకెళ్లే దగ్గర ప్రజల్ని ఎంతవరకు కూడగట్టుకుంటారు అన్న దాని మీద ఎప్పుడు అది ఇదే ఉంది. ఎస్ సార్, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ సార్ వంశీ గారు కంక్లూడ్ చేస్తారు ఒకసారి. వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ లక్ష్మీనాగ్ గారు, కేఎస్ ప్రసాద్ గారు ఇందాక మాట్లాడుతూ తిరుత్తని వేణుగోపాల్ గారి భార్య, నేను వెళ్ళిపోతున్నాను సార్. ఏమనుకోకండి వంశీ గారు, ఏమనుకోకండి, నేను వేరే ఛానల్ అవును సార్, భలే వాళ్ళే, మీకే కదా మీరు ఉండాలి, వెళ్ళిపోతే ఎలా? ఒక 2 నిమిషాలు ఉండాలి. పర్లేదు సార్, నేను తర్వాత రీకలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ డిబేట్ మీరు నేను ఎక్కడికి వెళ్ళిపోను కదా. 2 నిమిషాలు ఛానల్ ఉండండి సార్. కేఎస్ ప్రసాద్ గారు 2 నిమిషాలు ఉండండి, మీరు చెప్పేసి వెళ్ళిపోతారు. ఎలా అలా అయితే 2 నిమిషాలు నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే అడుగుతున్నాను సమాధానం first. చెప్పినాక వెళ్ళిపోతారు. సరే కానీ బ్రదర్, ఓకే, మీకు ఏదైనా పని ఉంటే వెళ్ళండి. మీరు ప్రశ్న నన్ను అడిగితే నేను సమాధానం చెప్పేస్తాను, ఏం పర్లేదు. ఇందాక తిరుత్తని వేణుగోపాల్ గారి భార్య కార్పొరేటర్, ఆయన గతం మర్చిపోతే ఎలా అని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు అంటా ఉన్నారు. గతంలో చాలా సార్లు కేఎస్ ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆర్థిక నేరగాడు, ఉగ్రవాది ఈయన చాలా సార్లు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంట మహానుభావుడు, గొప్ప విజనరీ లీడర్ చాలా సార్లు అన్నాడు. మరి ఇప్పుడు రివర్స్ అయింది కదా సీన్. తిరుత్తని వేణుగోపాల్ గారు తెలుసుకున్నారు, ఆయన బయటకు వచ్చారు, ఆయన హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈయనేమో తెలుసుకోకుండా ఇట్లా మాట్లాడినా ఇట్లా రివర్స్ గా వెళ్ళారు. అలా అని చెప్పేసి తిరుత్తని వేణుగోపాల్ గారు గతం మర్చిపోతే ఎలా అంటే, ముందు మన గతం మనం చూసుకోవాలి కదా, నేను రైట్ మన అవుతాను గతం కదా. సంగతి అదే మనం ప్రశ్న చూసుకోవాలి కాదు సార్. కదా. అక్కర్లేదండి, తిరుత్తని వేణుగోపాల్ గారు మన రైట్ గతం అన్నారు మనం కాబట్టి నేను చూసుకోవాలి కూడా కదా రైట్. కేఎస్ ప్రసాద్ గారు. ఆ తర్వాత నేను అదే చెప్తాను వంశీ గారు, తెలుగు తిరుత్తని మాట్లాడటం వేణుగోపాల్ గారు రైట్ గురించి, అన్నప్పుడు నేను రైట్ అవుతాను. ఆ ప్రశ్నకి సమాధానం అంతే. అదే ఇంకా అంతకన్నా దాన్ని మన elaborated గతం మనం discussions చూసుకోవాలి అక్కర్లేదు. కదా. మీరు అన్నారు కదా, ఏం వాళ్ళ పర్లేదు. ఆయన గతం గురించి అందరూ మీరు చూసుకుంటారు, అన్నప్పుడు తెలిసింది మీ ఎవరు గతం మీరు చేసిందని చూసుకోవాలి తెలుస్తుంది. కదా. ఆ తర్వాత చూసుకుంటారు. మీరు ఇంకోటి చూసుకున్న తర్వాత ఎవరు తెలుగు చూసుకుంటారో తెలుస్తుంది. ఇంకోటి తెలుగు మాట్లాడటం చాలా కష్టం అని చెప్పేసి కేఎస్ ప్రసాద్ గారు అంటా ఉన్నారు. కరెక్టే, తెలుగు మాట్లాడటం కష్టమే, కానీ అక్క చెల్లెళ్ళు అనేటటువంటి మాట మాట్లాడలేకపోవటం అక్క చెమ్మలు అంటారు. గుంటూరు అనే మాటనేమో గుండూరు అంటారు. ఆ తర్వాత చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఏంటది, నిరక్షరాస్యత అనే పదం రావటానికి నిరారక్షిత అంటారు. రక్షిత ఎవరో మరి. ఆ తర్వాత నిన్న గంప గుర్తుగా అనే పదానికి వచ్చినటువంటి తిప్పలు లక్ష్మీనాథ్ గారు, దాన్ని ఇక ఏంటది వద్దొద్దు, మీరు చెప్పొద్దులేండి, అయ్యొద్దు అది వద్దు, ఇక మీరు అనొద్దు. ఆయన చెప్పినప్పుడు బాగానే విన్నారు కదా సార్. అవి వద్దు, రిపీట్ చేయొద్దు, అది వేరుగా వెళ్తాయి, మళ్ళీ వేరుగా అనుకుంటారు అందరూ. రైట్, వద్దు. అది మరి కేఎస్ ప్రసాద్ గారు వెళ్ళిపోయారా? కేసు ఆయనకి అనుకోకుండా కాల్ వచ్చింది, లేకపోతే ఉండేవాళ్ళు కంపల్సరీ. ఏదో ఎప్పుడు అడగలేదు ఆయన. అదేలే, రైట్. వస్తాయి ఇట్లాంటప్పుడే వస్తాయి. తెలుగు మాట్లాడటం చాలా కష్టమే, ఒప్పుకుంటా, కానీ కనీస పదాలు కూడా మాట్లాడలేనటువంటి వ్యక్తిని ఈ రకంగా ఎలివేషన్లు ఇచ్చుకుంటే ఎలా సార్? అవును, అతను మాట్లాడలేకపోయాడని ఒప్పుకోవాలి కదా. తెలుగు మాట్లాడటం కష్టం అంటా